అందరికీ నమస్తే అండి. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎలా విసురుతాడో, ఎటు విసురుతాడో తెలీదు కదా! అలాగే ఒక పిచ్చోడికి ఒక అహంకారికి అధికారం ఇస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచం మొత్తం చూస్తోంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ట్రంప్ తాజా ప్రకటన అండ్ పశ్చిమాసియా యుద్ధం చుట్టూ తిరిగి మలుపులు తిరిగి చివరికి ప్రపంచంలో చాలా దేశాలకు శాశ్వత దెబ్బగా మారింది. ఎందుకంటే ఆ యుద్ధం జరుగుతున్నంతకాలం హర్ముజ్ జలసంధి మూసేశారు. దానివలన నౌక రవాణా ఇబ్బంది అయింది, చమురు రవాణా ఇబ్బంది అయింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి అండ్ మనకు కూడా ఆ రిజల్ట్ నేరుగా కనిపించింది. సరే, యుద్ధం ముగిసింది కాబట్టి మనకు కాస్త రేట్లు తగ్గాయి అని అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పశ్చిమాసియా యుద్ధం జరుగుతోంది. గతం కంటే ధాటిగా జరుగుతోంది. చాలామంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు, సైనిక స్థావరాలు ధ్వంసమవుతున్నాయి. సో ట్రంప్ నిన్న తాజా ప్రకటన ఏంటి? హర్ముజ్ జలసంధి మొత్తం మా నియంత్రణలోకి మేము తీసేసుకుంటాం. ఆ జలసంధి ద్వారా ఇరాన్కి సంబంధించిన నౌకలను మేము ఎలో చేయం. ఏ దేశ నౌకలను మేము ఇరాన్ పంపించినామో ఇరాన్ నుంచి వెళ్ళే ఏ నౌకని మేము బయటకు అనుమతించాం. ఆ ఒక్క దేశాన్ని దానిలో దిగ్బంధిస్తాం. కానీ మిగిలిన దేశాలు ఎవరైనా స్వేచ్ఛగా వాడుకునేలా చేస్తాం. అయితే ఏ దేశంనైనా ఏ నౌక వెళ్ళినా ఆ నౌకలో ఉన్న సరుకులలో 20%, ఆ సరుకుల మొత్తం వాల్యూ ఎంత ఉందో దానిలో 20% మేము ట్యాక్స్ వేస్తాము, టోల్ ట్యాక్స్ వేస్తాము అని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇలా చెప్పడం వెనక కొంచెం నిశ్చితంగా మనం పరిశీలించాలి, కొన్ని అంశాలు మాట్లాడాలి. అసలు ఈయన చెప్పే ముందు అమెరికాలో తన సన్నిహితులతో, తన ప్రభుత్వ పెద్దలతో, తన చట్టసభ సభ్యులతో ఏమైనా మాట్లాడారా? ఇది తన బుర్ర నుంచి వచ్చిన ఏకపక్ష నిర్ణయమా, లేదా తన ప్రభుత్వం, తన దేశం అధికారికంగా తీసుకున్న నిర్ణయమా అనేది ఒక క్లారిటీ రావాలి. మరొకటి, అమెరికాకు కొన్ని మిత్ర దేశాలు ఉన్నాయి. ఆ మిత్ర దేశాలతో ఏమైనా సంప్రదించారా లేదా ఈ హర్ముజ్ జలసంధిని ఎక్కువగా నౌకా రవాణా కోసం వాడుకునే, ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం వాడుకునే కొన్ని దేశాలు ఉన్నాయి, ఇండియా, చైనా లాంటి దేశాలు. పోనీ వాళ్ళతో ఏమైనా సంప్రదించారా? తన సన్నిహితులతో, చట్టసభలతో సంప్రదించకుండా, తన మిత్ర దేశాలతో సంప్రదించకుండా, ఈ హర్ముజ్ జలసంధిని ఎక్కువగా వాడుకుంటున్న దేశాలతో సంప్రదించకుండా 20% టోల్ ట్యాక్స్ ఏ విధంగా డిసైడ్ చేస్తారు అనేది చాలామంది ప్రశ్న. దీని ప్రభావం మనకి ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు ఒక నౌక మనకి క్రూడ్ ఆయిల్ ఇరాన్ నుంచో లేదంటే అటువైపు గల్ఫ్ దేశాల నుంచి తీసుకొస్తున్నారు అనుకుందాం, హర్ముజ్ జలసంధి ద్వారా తీసుకొస్తున్నారని అనుకుందాం. ఒక భారీ నౌకలో 20 లక్షల బ్యారెళ్ళ ముడి చమురు ఉంటుంది. 20 లక్షల బ్యారెల్. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $80 అనుకుందాం, యావరేజ్గా $80. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $80. సో దాన్ని బట్టి 20 లక్షల బ్యారెళ్ళ క్రూడ్ ఆయిల్ ధర సుమారుగా $160 మిలియన్ అవుద్ది. $160 మిలియన్ అంటే ఇప్పుడున్న రేటు ప్రకారం అరౌండ్ ఒక 1500 కోట్లు. అంటే మన దేశం హర్ముజ్ జలసంధి ద్వారా ఒకసారి నౌక రవాణా ద్వారా క్రూడ్ ఆయిల్ తీసుకొస్తే దాని విలువ 1500 కోట్లు, సరుకు విలువ. ఆ సరుకులో 20% ట్యాక్స్ కట్టాలి అంటే 300 కోట్లు అక్కడ అమెరికాకు మనం ట్యాక్స్ కట్టాలి. అమెరికా వాళ్ళు దాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి, నియంత్రిస్తున్నారు కాబట్టి, నౌక మనకు స్వేచ్ఛగా వచ్చేలా చేస్తున్నారు కాబట్టి మనం అమెరికాకు డబ్బులు కట్టాలంట. 300 కోట్లు ఒక్కొక్క రవాణాకు. అంటే యావరేజ్ చెప్తున్నా, కొన్ని నౌకలు తక్కువ వాల్యూ ఉండొచ్చు, కొన్ని ఎక్కువ వాల్యూ ఉండొచ్చు, కానీ యావరేజ్ సగటు మాత్రం 300 కోట్లు, 260 నుంచి 300 కోట్ల వరకు మనం అమెరికాకు టోల్ ట్యాక్స్ కట్టాలి. ఈ ప్రభావం మన దేశంలో సామాన్యుల మీద పడకుండా ఉంటుందా? అంటే మనం $80 కొంటున్న క్రూడ్ ఆయిల్ $100 అవుతున్నట్టేగా. సో ప్రతి బ్యారెల్ మీద కూడా 20% ఎక్స్ట్రా ఉన్నట్టేగా. సో దాని ప్రభావం ఖచ్చితంగా మన పెట్రోల్ ధరల మీద పడకుండా ఉంటుందా? మన ఎల్పిజి మీద పడకుండా ఉంటుందా? ఇప్పుడు వరకు యుద్ధం జరుగుతుంటే యుద్ధం జరిగినంత కాలము మాత్రమే మనం ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు యుద్ధం ఆగిపోయాక, మొత్తం అమెరికా కంట్రోల్లోకి వెళ్ళిపోయాక శాశ్వతంగా ఇబ్బంది పడతాం మనం. అర్థమైందా? అంటే యుద్ధం జరుగుతున్నంత కాలమే దెబ్బ మనకి. కానీ యుద్ధం ముగిసిన తర్వాత, అమెరికా కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత శాశ్వతంగా మనం ఇంకా అమెరికాకు కట్టుకుంటూనే ఉండాలన్నమాట. సో ఇది చాలా ప్రమాదకరం, ప్రపంచం మొత్తానికి ప్రమాదకరం.
అందుకే చాలా దేశాలు దీన్ని అంగీకరించే అవకాశం లేదు. ముఖ్యంగా ఎక్కువగా నౌక రవాణా కోసం ఆ మార్గాన్ని వాడుకుంటున్న ఇండియా, చైనా లాంటి దేశాలకు ఇది చాలా పెద్ద దెబ్బ. సో అందుకే మాట్లాడతారు. అమెరికా మిత్ర దేశాల మీద కూడా కొంత ఒత్తిడి ఉంది. అమెరికా మీద కూడా కొంత ఒత్తిడి ఉంది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే లేదు. సో పశ్చిమాసియా యుద్ధం మాట పక్కన పెడితే ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ చూస్తున్నారు అనేది తాజాగా వచ్చిన ఒక పెద్ద వివాదం అన్నమాట. సో దీన్ని ఎలా పరిష్కరిస్తారనేది చూడాలి.